హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి గురు పౌర్ణమి రోజు పిల్లల చేత శ్రీ సాయిబాబా వారి పూజ చేయించానండి. ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. నిన్న పోస్ట్ చేద్దామంటే ఆల్రెడీ షెడ్యూల్‌లో ఒక వీడియో ఉందనమాట. అందుకని ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. ఈరోజైతే మీకు వ్యాసుల వారు ఎక్కడ పుట్టారు, ఆయన ఏ గుహలో కూర్చొని మహాభారతం రాశారు అనే కొన్ని ఫోటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అవి నిజంగా చాలామందికి తెలియవు. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఈ ఫొటోస్ ద్వారా అయితే మీరు తెలుసుకోండి. మేము ఇంతకుముందు మా వారి ఉద్యోగరీత్యా ఒడిస్సాలో ఉన్నామని చెప్పాం కదండీ! ఒడిస్సాలో రౌర్కెలాలో ఉండేవాళ్ళం అనమాట. అక్కడ వేదవ్యాస్ టెంపుల్ అని చెప్పేసి ఒకటి మాకు దగ్గరలోనే ఉండేది. ఆ టెంపుల్‌కి అయితే మేము చాలా సార్లు వెళ్ళడం జరిగింది. అయితే అప్పట్లో యూట్యూబ్ ఛానల్ లేదు కదండీ! నాకు ఐడియా లేదు కాబట్టి ఎలాంటి వీడియోస్ తీసుకోలేదు. కొన్ని ఫొటోస్ అయితే నేను తీశాననమాట. ఆ టెంపుల్‌ని ఏంటంటే మనకి వ్యాసుల వారు అక్కడే పుట్టారు. అక్కడ గుహ కూడా ఉంటుందనమాట. అక్కడే కూర్చొని మనకి మహాభారతం రాయడం జరిగింది. ఆ టెంపుల్ చాలా పెద్దది. అక్కడే మనకి బ్రాహ్మణి నది అంటే 3 నదులు కలిసిన నది కూడా అక్కడే ఉందనమాట. ఈసారి తప్పకుండా మీరు వెళ్తే మటుకు విజిట్ చేయండి. ఇప్పుడు ఆ ఫోటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదేనండి వేదవ్యాసుల వారు అక్కడ కూర్చొని ఆ గుహలో కూర్చొని మహాభారతం రాశారని చెప్పి కూడా అక్కడ ఒడియాలో, హిందీలో అయితే రాయడం జరిగింది. అయితే ఆ గుహలోకి వెళ్ళడానికి ఇంతకుముందు దారి ఉండేదండి. ఆ తర్వాత కొండ చర్యలు విరిగి అది క్లోజ్ అయిపోయిందనమాట. మీకు బ్యాక్ సైడ్ ఉంది కదా నది. 3 నదులు కలిసి అక్కడ బ్రాహ్మణి నదిగా పుట్టిందనమాట. అక్కడే బ్రాహ్మణి నది పుట్టడం జరిగిందనమాట. ఆ ఫొటోస్ మీతో షేర్ చేసుకున్నాను. అయితే మనకి ప్రపంచానికి మొదటి ఆది గురువు అంటారండి వ్యాసుల వారు. వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వేదాలు ఒకటిగా నేర్చుకున్నప్పుడు తర్వాత ఆయన మళ్ళీ 4 వేదాలుగా ఆయన రచించడం జరిగిందని చెప్తూ ఉంటారు. దీంతో పాటు వేద పురాణాలు, అష్టాదశ పురాణాలు, చతుర్వేదాలు అన్నీ కూడా ఆయనే రాశారు. అందుకే ఆది గురువు అయ్యారు. అయితే ఈ రోజున వ్యాసుల వారికి ప్రపంచానికి గురువు కాబట్టి ఆయన్ని పూజిస్తారు. అలా గురువుగా భావించిన ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క గురువుని స్వీకరిస్తారు కదా! అలా గురువుగా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ ప్రత్యేకమైన దినం రోజు పూజ చేసుకుంటే చాలా మంచిదనమాట. కొంతమంది సాయిబాబా వారిని, మరి కొంతమంది రాఘవేంద్ర స్వామిని గురువుగా భావిస్తారు. ఇంకొంతమంది దక్షిణామూర్తిని, తర్వాత దత్తాత్రేయుల వారు, తర్వాత హయగ్రీవ స్వామిని ఇలా రకరకాలుగా వాళ్ళు వాళ్ళ గురువుగా స్వీకరించడం జరుగుతుంది కదా! అలా గురువు కోసం ఈరోజు ప్రత్యేక దినంగా భావించి మనం వాళ్ళకి పూజ చేసుకుంటామన్నమాట. మన శక్తి కొలది ఎంతైతే చేయగలమో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఒక రోజైతే కేటాయించాలండి. ఎందుకంటే తల్లిదండ్రులుగా మనం మొదటి గురువు అయినప్పటికీ కూడా ప్రపంచం గురించి చెప్పి, అన్నీ తెలియజేసి, వాళ్ళకి మంచి చెడు అవగాహన కల్పించి, వాళ్ళు ఒక దారిలో పెట్టి, వాళ్ళకి ఒక ఆర్థికంగా సెటిల్మెంట్ అనేది ఇచ్చేది గురువే కదండి. అందువల్ల మా పిల్లలకి కూడా ఈరోజు వాళ్ళ టీచర్స్ కాల్ చేయించి, వాళ్ళ చేత బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ప్రతి సంవత్సరం వాళ్ళు గురు పౌర్ణమి రోజు ఈ పని చేస్తారండి. నెక్స్ట్ ప్రతి సంవత్సరం కూడా నేను పిల్లల చేత సాయిబాబా వారి పూజ చేయిస్తానన్నమాట. యూట్యూబ్ ద్వారా ఈ సంవత్సరం అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మనం పిల్లలకి మంచి చెడులతో పాటు ఆధ్యాత్మిక అలవాట్లు కూడా చేయాలండి. ఎందుకంటే మనం ఈవెన్ మనం ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నాం. పెద్దవాళ్ళు అయిపోయాం. మనకి మ్యారేజ్ అయిపోయిన పిల్లలు పుట్టేసినా సరే కూడా ఈరోజు కూడా మన తల్లిదండ్రులు టెంపుల్స్‌కి వెళ్ళినా, భగవంతుడికి పూజ చేసిన వాళ్ళ మనసులో కూడా ఒకటే ఉంటుంది. పిల్లలు బావుండాలి. పిల్లలు బాగా చదువుకునే వాళ్ళైతే చదువుకోవాలి. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైతే ఉద్యోగంలో అభివృద్ధి చెందాలి. ఇదే కదా ఉంటుంది. మన పిల్లలకి మళ్ళీ అదే అనుకుంటాం. మనం ఏం చేసినా, ఎంత చేసినా సరే వాళ్ళు ఏదైతే ప్రొఫెషనల్‌లో సెటిల్ అవ్వాలి, అందులో ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులుగా కోరుకుంటామండి. దానికోసమే మనం గురుబలం కోసం ఈ గురు పూజ అనేది కంపల్సరీ చేసుకోవాలనమాట. గురువుకి మనం ఎంత పూజిస్తే అంత స్ట్రెంత్ అనేది ఉంటుందనమాట. అంటే మనకి జ్యోతిష్యంలో కూడా జ్యోతిష శాస్త్రంలో పండితులు కూడా మనకి చెప్పడం జరుగుతుందండి. ఈ గురు పౌర్ణమి రోజు మనం పూజ చేసుకుంటే మన జాతకంలో గానీ గురువు అనే స్థానం వీక్‌గా ఉంటే అది స్ట్రెంత్ అనేది పెరుగుతుందనమాట. దీంతో పాటు మనకి జాతకంలో ఏ గ్రహంలో ఎలాంటి నీచ స్థానంలో ఉన్నా, ఎలాంటి దోషాలున్నా గురువు అనే స్థానం అంట మంచి పొజిషన్‌లో గానీ, స్ట్రెంత్ గాని ఉంటే ఇవన్నీ ఇబ్బందులనేవి ఏవి ఉండవు. వాళ్ళ సెటిల్మెంటు ఆరోగ్యంగా గానీ, జాబ్స్ కోసం ట్రై చేసేవాళ్ళు గానీ, ఎడ్యుకేషన్‌లో గానీ, వాళ్ళ దారి సరిగ్గా గురుబలం గానీ ఉంటే ఆ స్ట్రెంత్ అనేది ఉంటుందని మన పండితులు కూడా చెప్పడం జరుగుతూ ఉంటుందండి. చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. బట్
బట్ ఏంటంటే వాళ్ళ శక్తి కొలది పూజ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఇలా పూజ చేసుకుంటున్నాను, మీకు నచ్చినట్టుగా మీరు టెంపుల్స్కి వెళ్ళాలనుకుంటే టెంపుల్స్కి వెళ్ళొచ్చు, లేదు గురువుకి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళు ఎలా అయితే సంతోషంగా ఉంటారో ఆ విధంగా కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. లేదనుకుంటే ఇలా పూజ పెట్టుకోవచ్చు, గురువుకి సంబంధించిన వీడియోస్ ఏమైనా చూడొచ్చు, గురువు రిలేటెడ్గా ఏమైనా స్తోత్రాలు కానీ ఏమైనా చదువుకోవచ్చు. మన శక్తి కొలది ఏది చేయాలి అనుకుంటే అది చేసుకోవచ్చండి. ఒకటి మాత్రం చెప్తాను, చేసిన పూజ, చేసిన దానం, చేసిన మంచి ఎక్కడికి పోవండి. అవి ఎప్పుడు మన దగ్గరే ఉంటాయి. కాకపోతే ఏ టైంలో ఏది రావాలనేది అన్నీ భగవంతుడికి తెలుసు. దీనికోసం అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం పిల్లలు పుట్టగానే వాళ్ళ ఎడ్యుకేషన్ కోసమనో వాళ్ళ మ్యారేజెస్ కోసమనో మనం కొంత సేవింగ్స్ చేయడం జరుగుతుంది. అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు జరిగే కార్యక్రమం కోసం మనం ఇప్పటి నుంచే ఎలా అయితే సేవింగ్స్ చేసి వాళ్ళ మంచి కోరుకుంటామో అదేవిధంగా మనము కొద్దిగా చేసి ఈ పూజా విధానాలు కానీ చేసే దానం మంచి కూడా మనకి ఏ టైంకి అది హెల్ప్ అవుతుందో భగవంతుడు ఆ టైంలో ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనమాట. మనం ఏది ఆశించి చేయకూడదు. మనం ఏంటంటే ఏ రోజు ఏ పర్వదినం వచ్చినా దాని విశిష్టత ఏంటి పిల్లలకి తెలియపరిచి వాళ్ళ చేత పూజ చేయించడం చాలా మంచిది. మా పేరెంట్స్ ఏదైతే మాకు నేర్పించారో నేను మా పిల్లలకి అదే నేర్పిస్తున్నానండి. ఇంకా మా తల్లిదండ్రులు అయితే చాలా పూజలు చేయించేవారు. కాకపోతే ఇప్పుడున్న పిల్లలు బిజీ షెడ్యూల్, వాళ్ళకున్న వర్క్స్, వాళ్ళ స్టడీస్ వేరు కదా అప్పటికిప్పటికి. అందువల్ల అంత టైం కాకపోయినా కొంత టైం అయితే వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను. మీకు ఏ కాస్త టైం ఉన్నా సరే కొంత ఆధ్యాత్మికంగా టైం అయితే మనం ఇవ్వాలి. ఎంత బిజీ ఉన్నా అది మీరు దినచర్యలో ఒక భాగంగా పెట్టుకోవాలి. చిన్న చిన్న శ్లోకాలు నేర్పిస్తూ ఉంటాను. తర్వాత దక్షిణామూర్తి శ్లోకం ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళే ముందు చదువుకునే వెళ్తారు. సాయిబాబా వారి ప్రతి లక్షవారం కూడా అవకాశాన్ని బట్టి నేను ఇంతకుముందు కూడా మీకు నా సెకండ్ వీడియో థర్డ్ వీడియో అనుకుంటాను యూట్యూబ్ ఛానల్లో. అప్పట్లో నేను ప్రతి లక్షవారం చాలా సింపుల్గా పిల్లల చేత బాబావారి పూజ ఎలా చేయిస్తున్నాను అనే వీడియో కూడా ఆ వీడియోలో షేర్ చేసుకున్నానండి. ఛానల్ స్టార్ట్ చేసిన థర్డ్ వీడియో ఫోర్త్ వీడియో నాకు ఐడియా లేదనమాట అప్పట్లో. నేను షేర్ చేసుకున్నాను. అలా ప్రతి వారం కూడా అవకాశాన్ని బట్టి నేను పిల్లల చేత పూజ చేయిస్తానండి. ఎందుకంటే ఎంత సంపాదించినా పిల్లల కోసమేనండి. ఏం చేసినా మనం ఎంత సంపాదించిన ఏ పొజిషన్లో ఉన్నా సరే కూడా వాళ్ళు బాగుండాలనే ఏ తల్లిదండ్రులన్నా కోరుకుంటారు. అలాంటిది ఇలాంటి ఆధ్యాత్మికంగా వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్లో బాగుండాలి, వాళ్ళు ఒకవేళ జాబ్స్ కోసం ట్రై చేస్తే మంచి జాబ్ రావాలి, ఒకవేళ జాబ్స్ వచ్చుంటే ప్రమోషన్స్ కోసం చూసినట్టయితే ప్రమోషన్స్ రావాలి. మీరు ఏదనుకుంటే దానికి ఒక బూస్టర్గా డివోషనల్గా గురు పూజ అనేది చేసుకోవడం చాలా మంచిది. ఇది గురు పౌర్ణమి రోజే కాదండి, మనకి ప్రతి గురు పూజ అన్నది లక్షవారం రోజు. అంటే మీరు రాఘవేంద్ర స్వామిని కానీ, దక్షిణామూర్తి వారిని కానీ, దత్తాత్రేయుల వారిని కానీ ఎవరిని పూజించినా సరే గురువారం రోజు చేసుకోవాలన్నమాట. దీంతో పాటు శనగలు కొంతమంది దానం ఇస్తూ ఉంటారు గురుబలం పెరగాలని చెప్పేసి. ఆ శనగలు దానం ఇచ్చిన శనగలు ప్రసాదంగా చేసి ఇవ్వడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా చేసిన మనకి గురువు అనే స్థానం అనేది చాలా స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుందనమాట. మీకు చాలా విషయాలు నేను షేర్ చేసుకున్నాను. నేను ఏది చేస్తున్నానో అదే చెప్తున్నానండి. ఖచ్చితంగా నమ్మకంతో చేయండి, ఏది ఆశించి కాదు. మనం నమ్మకంతో మనము చేసుకుంటా వెళ్ళిపోతే ఏ టైంకి ఏది జరగాలో అన్నీ భగవంతుడే చూసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి.